హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈరోజు శుక్రవారం అనమాట. సో ఎగ్ బిర్యానీ చేద్దామని ట్రై చేస్తున్నాను. అంటే నేను అంతకుముందు మ్యారేజ్కి ముందు కూడా చాలా ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చేసుకునేవాడిని. మళ్ళీ 2022లోనే రమ్ముల్లోని చేశాను అంతే. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో మా ఆవిడ పిల్లడు ఊరికి వెళ్ళారు, అందుకని నేను వండుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఈ 4 గుడ్లు ఉడకబెట్టుకున్నాను. సో ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని 2 స్పూన్లు అంతా దాంట్లోకి వచ్చేసి ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను కట్ చేసుకొని. ఆనియన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కోసుకొని స్లైస్గా ఆనియన్ వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలన్నమాట. సో ఇది వచ్చేసి యూట్యూబ్లో నేను విస్మై ఫుడ్ ఛానల్ ఫాలో అవుతాను అనమాట ఎక్కువ. ఆ ఛానల్లో చూసి అప్పుడు నేర్చుకున్నాను. సో అట్లా చూసి చేసుకున్నాను అనమాట. వచ్చేసి ఇంక 2 గ్లాసులు బియ్యం నానబెట్టాను నేను ఆల్రెడీ. 4ంటికి నానబెట్టాను, 5:30 దాకా నానబెట్టాను బాగా, గంట పైనే, గంటన్నర ఈజీ దగ్గర గంటన్నర దాకా నానబెట్టాను బియ్యం అనేది. సో ఈ ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి, అట్లాగే బాగా వేగనివ్వాలన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చాయన్నమాట. ఇంక వీటిని పక్కకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ లాస్ట్ను బిర్యానీ రెడీ అయిన తర్వాత వాటిపైన పైన పెట్టి చల్లుకోవడమే అనమాట. రైస్ మీద వేసుకొని కాసేపు మూత వేయాలన్నమాట. సో అట్లానే 4 గుడ్లు తీసుకున్నాను కదా, అదే గుడ్లు ఉడికిన తర్వాత ఆ గుడ్లను స్లైస్ కొంచెం ఘాట్లు పెట్టుకొని అదే నూనెలో వేసి కొంచెం పసుపు కారం వేసి అట్లా దోరగా వేయించుకున్నట్టు వేయించాలన్నమాట. కలర్ మారేంతవరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. అదే ఆయిల్ ఎక్స్ట్రా ఏమైనా అవసరం లేదు, అదే ఆయిల్ అనమాట. గుడ్లు 4 అట్లా చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి, లేదంటే అట్లానే వేస్తే కొన్ని పగులుతాయి అనమాట. అందుకనేసి ఘాట్లు పెట్టుకొని ఒక 4-5 ఘాట్లు కట్ చేసినట్టు ఇంకా ఏగే పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్, మళ్ళీ వేరే ఆనియన్స్ ప్లస్ పలావాకు, ఆ జాజీరా అవన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేయాలన్నమాట. ఇంకా ఇంట్లో నేను చేయలేక ప్యాకెట్ తెచ్చుకున్నాను 5 రూపాయలది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా వేగనివ్వాలి కాసేపు. అది కలర్ మారేంతవరకు వేగనిచ్చి అది అట్లాగే, అంటే అట్లానే వదిలేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా మాడిపోతూ ఉంటుంది అనమాట. సో తిప్పుకుంటూ ఉండాలి. సో తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక 3 టమాటా అనమాట, చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయాలి. టమాటా కొంచెం దోరగా, మరీ అంత కచ్చా పచ్చాగా ఉడకనీయకుండా లైట్గా వేగినట్టు అయితే చాలన్నమాట. కలర్ మారితే చాలు, అట్లా కలదిప్పుకుంటూ ఉండాలి మాడకుండా. సో తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది. కొంచెం వాటర్ కలుపుకోవాలన్నమాట, ఒక 2-3 స్పూన్లు అన్నట్టు. ఎందుకంటే అది అట్లానే ఉంటే మాడిపోతూ ఉంటుంది, అడుగు అంటుంది. కొంచెం వాటర్ వేస్తే ఇట్లా నూనె పైకి తేలేంత వరకు అట్లా వాటర్ కలుపుకొని కలదిప్పుతూ ఉంటే నూనె పైకి వస్తుంది అనమాట. ఆ తర్వాత కొంచెం పెరుగు అనమాట. సో నేను ఒక 10 రూపాయల ప్యాకెట్ తెచ్చుకొని దాంట్లో సగం పెరిగేసాను అనమాట. పెరిగేస్తే చాలా బాగుంది అనమాట. నేను ఫస్ట్ టైం పెరిగేయడం, అంతకుముందు చేశాను కానీ ఇప్పుడు పెరిగేయలేదు. ఇప్పుడు పెరిగేసి ట్రై చేశాను అనమాట. పెరిగేస్తే చాలా బాగుంది అనమాట. లుకింగ్ కానీ స్మెల్ కూడా సూపర్గా వచ్చింది పెరిగేస్తే. సో అట్లా పెరిగేసి కాసేపు బాగా కలదిప్పుకొని ఆ తర్వాత అట్లా ఉంటే నూనె అంత పైకి తేలుతుంది చూడండి. ఇంక తర్వాత మనం బియ్యం, నేను వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నాను. నూనె చూడండి ఎంత పైకి వచ్చిందో తేలుతూ ఉంది. ఇంక ఇప్పుడు బియ్యం వాటర్ తీసుకోవాలన్నమాట. నేను ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం వేసాను కాబట్టి 4 గ్లాసులు నీళ్లు పోసాను. 4 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా కలదిప్పితే చూడండి అన్నీ ఇంకా మిక్స్ అయినాయి. ఇది బాగా ఉడకాలన్నమాట. తెరలాల, ఎసురు బాగా తెరిలితే అప్పుడు బాగుంటుంది అనమాట. సో ఇదైతే వీడియో లేదు, నేనైతే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగుంటాయి కదా అనేసి యాడ్ చేశాను. కొన్ని ఎక్కువైనాయి, సో కొన్ని తీసి పక్కన పెట్టాను. ఇవి కూడా బాగా ఆల్రెడీ వేడి నీళ్ళల్లో బాగా నానబెట్టుకొని ఆ వాటర్ అంతా పిండేసి 1కి 4 సార్లు కడిగి తీసాను. సో చూడండి ఎసురు ఎంత మరిగిందో. ఇప్పుడు వచ్చేసి ఇంకా బియ్యం బాగా నానబెట్టుకున్నాను గంటన్నర దాకా. ఆ బియ్యం అంతా దాంట్లో వేసేసి కాసేపు మూత పెట్టాలన్నమాట. ముందు బియ్యం వేసుకొని కలదిప్పుకోవాలి నీట్గా, కింద నుంచి పై మొత్తం కలదిప్పితే అంతా కలుస్తుంది మసాలా అంతా. నేనైతే ఇంకా నాకు దాంట్లో ఏం లేవు, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను అంతే అనమాట. ఇంకా నాకాడ గరం మసాలా ఏమి లేవు, నేను తీసుకురాలేదు. ఇంట్లో ఉన్నాయి అనుకుంటే ఏమి లేవు అనమాట. సో అవి వరకే ఉన్నాయి, వాటి వరకే చేసేసాను. చూడండి ఫైనల్గా నేను కుక్కర్ విజిల్ మామూలుగా 3 విజిల్లు వస్తే సరిపోతుంది. నేను మూత కూడా కుక్కర్ మూత పెట్టకుండా మామూలు మూత పెట్టాను అనమాట. సో ఎక్కువైంది బియ్యము,
అందుకనేసి పైకల్లా వచ్చింది. మామూలు మూత పెట్టే కాసేపు ఒక 20 నిమిషాలు కూడా కాదు, 10 నిమిషాలు 15 నిమిషాలు అంతే. మొత్తం బాగా ఉడికింది అనమాట. ఎందుకంటే బియ్యం ఆల్రెడీ 1.5 దాకా నానినాయి కదా, అందువల్ల వితిన్ 10 మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. బాగా ఉడికింది. సో పైన అట్లా ఆనియన్స్ వేసేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. గుడ్లు ఉడకబెట్టుకున్నాను. సో ఆనియన్స్ కొంచెం మిగిలిన పెరుగుతో పెరుగు చట్నీ లాగా వాటర్ కలిపేసుకొని ఇంకా దాంట్లో పోసుకొని తిన్నాను. కర్రీ ఏం లేదు, ఒక్కనే కదా, సింపుల్గా అట్లా చేసుకొని ఇంకా పెరుగు చట్నీ లాంటిది వేసుకొని తినేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. సో కుదిరితే మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి, బాగుంది. వేడి ప్లేట్లు వేసుకొని అనమాట. సింపుల్గా ఏం లేనప్పుడు చేసుకొని తినాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అన్నం అయితే చాలా సాఫ్ట్ ఉడికింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బియ్యం నానినాయి కాబట్టి చాలా బాగుంది. సో ఎవరైనా కుదిరితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.